నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏ క్షణానైనా సరే జగన్మోహన్ అరెస్ట్ అని చెప్పి అది మీరో నేనో కాదో వైసీపీకి సంబంధించిన సొంత మీడియా కావచ్చు, సొంత ఛానళ్ళు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు కోడైకి వస్తుంది. అయితే ఎందుకని అబ్దుల్ నజీర్ గారిని కలిశారు, అది కూడా ఆది దంపతులు అని చెప్పేసి అంటున్నారు. ఆయనకి ఆరోగ్యం గురించి పరామర్శిస్తానికని చెప్పేసి అంటున్నారు. నిజంగా గవర్నర్ గారికి ఆరోగ్యం ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే బులెటిన్ ఒకటి రిలీజ్ చేస్తారు, హెల్త్ బులెటిన్. అది ఏదీ లేదు. కానీ ఒక్కరోజు ముందే ఆయన తిరుమల వెళ్ళి వచ్చాడన్న సంగతి కూడా తెలిసింది. ఇవన్నీ పక్కన పెడితే 4 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి ఎందుకు రిటర్న్ వచ్చారు అనేది ఒకటైతే, అదేవిధంగా 11 కోట్లు దొరకడం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి అబూజా అనే వ్యక్తి బయటికి రావడం కావచ్చు, ఈ 11 కోట్లతో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కేసిరెడ్డి కావచ్చు, ఇలా ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. నిజంగా సొంత మీడియాలోనే ఈ అరెస్ట్కి సంబంధించినటువంటి వార్తల్ని ఎలా చూడాలి, నిజంగా జరిగే అవకాశం ఉందా? గతంలో కూడా మనం చూసుకుంటే 16 నెలలు జైల్లో ఉన్న ముందు ఏదైతే ప్రజా ప్రయోజన వ్యాధ్యం వేశారని చెప్పి అప్పుడు కూడా అరెస్ట్ దీనివల్ల అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే సీన్ రిపీట్ కాబోతుంది. ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళు తప్పుడు పనులు చేసి ఈ రోజున పోలీసులకు కానీ చట్టానికి కానివ్వండి తప్పించుకొని తిరగటానికి ఇవన్నీ కూడా ఈ రోజున ఏ డ్రామా వేసినా సరే, అదే గవర్నర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఫస్ట్ రోజు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఈ 11 మంది ఎమ్మెల్యేలో చేంజ్ చేశారండి. ఆయన గౌరవం ఇచ్చారు? ఎక్కడైనా ఆయన మాట్లాడినిచ్చారా? ఎంత గందరగోళాన్ని సృష్టించారు. మరి ఆ రోజు అదే గవర్నర్ని ఆ చోట అసెంబ్లీ సాక్షిగా మీరు గౌరవం లేకుండా చేసిన పని మరి ఈ రోజున సతీ సమేతంగా వెళ్ళి ఎవ్వరికీ తెలియని అనారోగ్యం ఆయనకే తెలియదు, పాపం గవర్నర్ గారికి ఆయనకి బాగాలేదన్న విషయం. అంత విచిత్రంగా ఉంది ఇది. నాకు ఓకే వాళ్ళు వచ్చారు ఇందుక నాకు ఆరోగ్యం బాగాలేనందుకు వచ్చారా అన్నట్లుగా ఉంది. వాళ్ళ ఛానల్లో ప్రచురించిన తర్వాత అందరికీ అర్థమైంది. 1.5 గంటల సేపు 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాలు బాగుందంటే ఎలా ఉన్నారండి అని 10 నిమిషాలు మాట్లాడుతూ వస్తాం. కానీ 1.5 గంటల సేపు ఎందుకు మాట్లాడారంటే మీనట్లుగా 17A ఏదైతే ఆయన్ని అంతకుముందు ఎక్కడికైతే పంపించారో అదే చట్టం కింద ఇప్పుడు మళ్ళీ నన్ను అదే స్థానానికి కాదు ఈసారి తీహార్ జైలుకే పంపిస్తారు ఖచ్చితంగా. నేనైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నాను అనేది అర్థమైపోయింది. ఎందుకంటే చేసినవి అంత గొప్పగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పనులన్నీ కూడా. ఎందుకంటే అంతకుముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే మరి ఏం చేశారు వీళ్ళు, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా. మరి అంతకుముందు అక్రమ ఆస్తుల కేసులు 32 ఈడీ ఉన్నాయి, సిబిఐ ఉన్నాయి, ఇంకా ఇప్పుడు చూస్తే బాబాయి గొడ్ల కేసు ఉంది, మరి ఇంకా బోలెడని మద్యం ఉంది, పీడిఎస్ రైస్ మాఫియా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న ఎందుకు వెళ్ళి కాకా పట్టాడంటే అది కూడా క్వార్జ్ అక్రమ తవ్వకాల్లో ఈయన పేరు రానియకుండా ఉండటం. ఇతన్ని ఎవరిని కలవటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా అది జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం కోసం మాత్రమే వెళతాడు, అదైతే క్లియర్. కాబట్టి ఇతను మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉండాలంటే ఈ రోజున మళ్ళీ కూడా అప్పుడు ఏదైతే జరిగిందో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం మళ్ళీ అదే జరిగింది. ఈ మద్యం కుంభకోణంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా వెళ్లేది మాత్రం ఖాయం. ఇది ఎవరు ఆపేది కాదు. కాకపోతే తను చేయవలసిన ప్రయత్నాలు అందరి కాళ్ళు వేళ్ళు పడాలి. మరి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అందరికీ తెలుసు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు. సొంత చెల్లిని తల్లినే అధికారంలో రాగానే ఎగ్గిరి తన్నేస్తే ఎళ్ళు ఎక్కడ పడతారు అన్నట్లుగా చేశాడు. అదే చేశాడండి. ఎందుకంటే అవసరం తీరాక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండిద్ది అని అంటే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇతను ఈ రోజున తనకి ఏదైనా సరే ఆపద వస్తే తనని తను కాపాడుకోవటానికి దేనికైనా సరే వెనకాడడు అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజున ఈ మద్యం కుంభకోణంలో ఆ 11 కోట్లు దొరికింది ఎక్కడ, చెప్పింది ఎవరి ద్వారా సిట్ వెళ్ళి అక్కడ ఆ డబ్బులు సీజ్ చేస్తుంది అనేది క్లియర్గా ఉంది అక్కడ. రాజ్ కసిరెడ్డి మరి అతని అనుచరుడు పురుషోత్తం వరుణ్ కుమార్ ఇవన్నీ ఉన్న తర్వాత కూడా వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం. కానీ ఇతను లండన్లో వెళ్ళి కూర్చొని అక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించినట్లు కాదు కదా. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి టీం అందరూ కలిసి ఐటీ శాఖ మినిస్టర్ ఎవరైతే లోకేష్ గారు నారాయణ గారు అందరూ ఉన్నారో వెళ్ళి వీళ్ళిద్దరూ వచ్చారా, మరి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తిరిగి వచ్చారు. మరి ఇంకా బిజినెస్ విషయాలు ఇక్కడ మనకి ఇండస్ట్రీలు పెట్టే విషయాలను మాట్లాడటానికి నారాయణ గారు అక్కడే సింగపూర్లో ఉన్నారు. మరి ఎందుకు వచ్చారు, ఎందుకు వీళ్ళందరూ కూడా ఈ రోజున మీట్ అవ్వాల్సి వచ్చింది అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఈ 17A గురించి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురించి భయపడుతున్నాడో అది నిజం కాబోతుంది, జరగబోతుంది. ఈ రోజున ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఇక్కట్లు పడ్డారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాని గురించి మరి ముఖ్యమంత్రి గారు ఉండాలి, మరి పక్కన ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో వాళ్ళు ఉండాలి, వాళ్ళందరూ మాట్లాడాలి. ఏం జరిగింది, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి అనే నిజంగా ఒక భయంకరమైన ఒక శక్తి అది.
ఆ దుష్ట శక్తిని బంధించాలంటే ఎంత పగడ్బందీగా బంధించాలి. ప్రజలందరూ కూడా ఈ రోజున అదే చూస్తున్నారు. ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, అధికారం కోల్పోయాక ఏం చేస్తున్నాడు, ఇతనికి ఈ డబ్బు అనే ఈ దాహం ఉంది. ఆ దాహం తీరే వరకు ఇలానే ఈ డబ్బు కట్టలు ఎవరు పెడతారండి? డబ్బు కట్టలు నిన్న వాళ్ళ పేపర్లో రాసింది ఏంటి, 11 కోట్లు ఏదో హైదరాబాద్ పార్టీ ఆఫీస్ ద్వారా నడిపించారని చెప్పి మాట్లాడారు. ఎవరికి అవసరం 11 కోట్లు ఊరకనే వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డికి ఊరకనే వచ్చినాయిలేండి. ప్రజల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీసి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లని వాళ్ళ చెల్లెలు చెప్తుంది. నిజంగా ఇతను అక్రమ కేసుకి నిలువెత్తు సాక్ష్యం ఈ రోజున వైఎస్ షర్మిల గారు కనిపిస్తున్నారు. ఆవిడే స్వయంగా చెప్పారు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా చిన్న చేపలను పట్టుకుంటున్నారు? పెద్ద తిమింగళం ఉంది కదా, మరి ఆ తిమింగళాన్ని ఫస్ట్ లోపలేస్తే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి అని. అయితే ఇప్పుడు నిన్న సాక్షి పత్రికలో కూడా ఎవరైతే కిలార్ రాజేష్ గారికి సంబంధించినటువంటి అమౌంట్ ఆయన లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు మిత్రుడు అని చెప్పేసి అని రాశారు. వాస్తవానికి 11 కోట్లు నిజంగా వీళ్ళే తీసుకొచ్చి పెట్టేటట్లయితే దీనికి ఇంకొంత జోడించి షర్మిల గారికి ఇచ్చి డైరెక్ట్గా కేసే వేయించవచ్చు కదా. సో నిజంగా ఎందుకని తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి సాక్షి గురించి నిజంగా ప్రజలు నమ్ముతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇక్కడ సాక్షిలో ఏది రాసినా కూడా అబద్ధమే. పేరుకు మాత్రమే సాక్షి, అది అబద్ధాలకు నిలువెత్తు సాక్ష్యం. దాంట్లో నిజంగా సాక్షి అనే ఒక పేరు మరి ఆ డేట్ కూడా కరెక్ట్గా వేస్తారో తెలియదు. నేను చూసాం 1983 అనేదో చెప్పాడు అతను జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా అతను మాట్లాడటం చేత కాదు. అదేవిధంగా ఇలాంటి అబద్ధాలు మాట్లాడమంటే చాలా బాగా మాట్లాడతారు. సాక్షి అంటేనే కట్టు కథల పేపర్, అదన్నీ కూడా ఉన్నవి లేనట్లుగానే రాస్తారు, లేనివి ఉన్నట్లుగా ప్రచురిస్తారు. అది వాళ్ళ ప్రత్యేకత. మరి అలాంటి పేపర్లో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎవరికైనా ఏంటి ఈ స్టోరీ ఏదో ఏ కుబేరా స్టోరీనో లేకపోతే ఇంకొక లక్కీ భాస్కర్ స్టోరీనో విన్నట్లుండిద్ది, కానీ ఇది నిజంగా జరిగిందా? ఇలా టీడీపీ పార్టీకి ఏం అవసరం అండి చేయించడానికి? ఈ రోజున కోట్ల రూపాయలు, అది ఎక్కడో అట్టపెట్టెల్లో బట్టి అసలు అక్కడున్న ఏదైతే ఆ ఫామ్ హౌస్ ఉందో అదెవరిది? ఆ ఫామ్ హౌస్ అడ్రస్ ఎవరు చెప్పారు? అది ఎవరి పేరునుంది? ఎవరు ఈ విజేంద్ర రెడ్డి లేకపోతే జితేందర్ రెడ్డి వీళ్ళు ఎవరండి? బాలరెడ్డి. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఇదంతా కూడా ఉందంటే వీళ్ళంతా కూడా ఒక సైకిల్ లాగా ఫామ్ అయ్యారు. ఎవరైతే రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి మరి ఈ అబ్బాయి పురుషోత్తం వరుణ్ కుమార్ అనే దగ్గర నుంచి, మరి ప్రద్యుమ్న దగ్గర నుంచి, ఇంకా చాణక్య దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఏ విధంగా దీన్ని చేశారు? దివ్యారెడ్డి రాజకేశ్ రెడ్డి భార్య, మరి ఆవిడెందుకు ఆ హాస్పిటల్ డైరెక్ట్గా ఉంది? ఆ హాస్పిటల్ వీళ్ళంతా ఎందుకు పెట్టుబడులు పెట్టి ఆర్ఐటి హాస్పిటల్ ఎందుకు కట్టారు? ఇవన్నీ విన్న తర్వాత కూడా ఇంకా ఏదో చంద్రబాబు నాయుడు గారు మహా ఏదో కుట్ర చేశారు డబ్బుల కట్టలతోటి అని చెప్పి నారాసుర రక్త చరిత్రని రాయటం ఎంత ఇదో, ఇది కూడా అదే న్యూస్ లాంటిదని చెప్పేసి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అంతమించి సాక్షి పేపర్ని ఎవరో నమ్మట్లేదు. సాక్షి ఛానల్లో నారాసుర రక్త చరిత్ర అని గతంలో రాశారు. అది ఎంత నిజమో ఈ రోజున ఈ డబ్బులు కట్టలు బాబు మహాకుట్ర అని రాయటం కూడా అంతే నిజం. అదే మనం చూసుకుంటే భారతిరెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినటువంటి ఒక దాఖలాలు లేవు. కానీ ఈరోజు అబ్దుల్ నజీర్ గారిని కలవడం కావచ్చు, బయట వచ్చి మీటింగ్లు పెట్టుకోవడం కావచ్చు, అదేవిధంగా భారతీ సిమెంట్స్కి సంబంధించి బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఆఫీస్లో కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి దాంట్లో సోదాలు చేయడం కావచ్చు, ఖచ్చితంగా భారతిరెడ్డి గారు కూడా 1+1 ఆఫర్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతిరెడ్డి గారు తీసుకెళ్తారని చెప్పి, అదిగాక భారతీ సిమెంట్లో జగన్ లిక్కర్ కలిసిందనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇలాంటి సందర్భంలో నన్ను అరెస్ట్ చేసినా సరే భారతిరెడ్డి గారికి రావద్దు అని చెప్పేసి అబ్దుల్ నజీర్ గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మోకరు వెళ్ళాడు అనేది కొంత వార్త. మీరేమంటారు? అందరూ అదే అంటున్నారు ఈ రోజున. ఎందుకంటే తను అరెస్ట్ అయ్యి తనకి చూసాం గతంలో ఏం జరిగిందనేది. అవన్నీ జరిగినా కూడా బయట ఉన్న వాళ్ళు ఎలా అతను రక్షించి బయటకు తెచ్చారో కూడా చూసాం. కాబట్టి తనను రక్షించే వాళ్ళు బయట ఉండాలి. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటం చేత కాదు, అతను రాజకీయం నడిపించడం చేత కాదు, అంతా భారతీ రెడ్డి ఉండి నడిపిస్తుంటేనే నడుస్తుంది, పేరుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఒక డమ్మీ. ఇప్పుడు మనం సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా అయితే మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని తిట్టినా ఊరుకుంటారు, కానీ భారతీ రెడ్డి అని పేరు ఎత్తి ఆవిడ గురించి ఏదైనా వస్తే చాలు అందరూ కూడా ఏ విధంగా విరుచుకు పడతారు, ఏ విధంగా వీళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే రౌడీయిజాన్ని చూపిస్తారు అనేది కూడా వింటూ చూస్తూ వచ్చాం. ఇన్ని విధాలుగా ఆవిడ పేరు వింటూ ఆవిడ పట్ల వీళ్ళు చూపిస్తున్న వినయ విధేయతలు అన్నీ కూడా దేనికోసం అంటే, ఇదిగో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా వెళ్ళి గవర్నర్ గారిని కలవటం వెనక ఖచ్చితంగా ఈయనతో పాటు ఈవిడ కూడా అరెస్ట్ అవుతుంది భారతిరెడ్డి. ఒక ప్రముఖ మీడియా ఛానల్కి సకల శాఖ మంత్రి అయినటువంటి ఒక సజ్జల గారు కూడా చెప్తూ, గతంలో కూడా అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయినప్పుడే బలోపేతం చెందింది పార్టీ, ఈసారి అరెస్ట్ అయితే ఖచ్చితంగా నేనే లీడ్ చేస్తాను అన్నట్టు మాట్లాడుతాను. కానీ అదే పార్టీకి అంటే ఆ యొక్క నేతకి
చాలా అనుచరులాగా కావచ్చు, లేదా సన్నిహితంగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఈసారి అరెస్ట్ అయితే 10 ఏళ్ళు తప్పదు అంటున్నారు. కానీ గతంలో 16 నెలలు, ఈసారి 16 ఏళ్ళు అని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీ ఉంటుందా ఊడుతుందా అంటే ఏమంటారు? పార్టీ అయితే ఉండదండి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే అర్హత దానికి లేకుండా అయిపోతుంది. ఆ పార్టీని అడ్డం పెట్టుకునే కదా వీళ్ళు ఇవన్నీ చేశారు. ఒక రాజకీయం అనే ముసుగులో చేసినవి ఇవన్నీ. ఒక రాజకీయ పార్టీని చూపించి మేమేదో అధికారంలోకి వస్తే మిమ్మల్ని చాలా అద్భుతంగా చూస్తామని అరచేతిలో వైకుంఠం చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ నమ్మారు ప్రజలు. కానీ ఇతను భస్మాసుర హస్తం, ఇతను ఒక భస్మాసురుడు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా నాశనం చేశాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని నమ్ముకొని మేము ఏమయ్యామనేది అనుభవంలోకి వచ్చాక తెలిసింది. 5 సంవత్సరాల పరిపాలన చూశాక. అంతకుముందు ఎవరికి కూడా అర్థం కాలేదు. కాబట్టి అట్లాంటి అరచేతిలో వైకుంఠం చూపించే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజలను అంధకారంలో నెట్టేశాక మళ్ళీ అతను ఇన్ని విధాలుగా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చాడు. 1 కాదు 2 కాదు, లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎక్కడ ప్రతి ఒక్క స్కీమ్లో కూడా వీళ్ళు స్కామ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఆ పార్టీ ఉండదు. అదేవిధంగా వీళ్ళు పార్టీలు లేకపోతే ఇంకా వాళ్ళు రాజకీయ జీవితం అనేది ఉండదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో ఎమోషన్లో అంతకుముందు ఏదో జరిగింది, అదేదో జరిగిద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని కలలు కనండి అంటున్నాడు కదా. అలాంటి కలలు కనే ప్రయత్నమే తప్పించి వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం భూస్థాపితం అవటం ఖాయం అనేది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ద్వారా అర్థమైపోతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అదేవిధంగా బై 1 గెట్ 1 ఆఫర్లో భారతిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారనే సంకేతాలు అందినందువల్లనే గవర్నర్ గారిని కలిసినట్టుగా అయితే అర్థమవుతుంది. సో మొత్తానికి ఏ క్షణానైనా సరే జగన్ అరెస్ట్ ద్వారా వైసీపీ భూస్థాపితం ఖాయం అని చెప్పి అయితే అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.